వారంలో 7 రోజులకు సరిపడా 7 రకాల వెజిటబుల్ జ్యూసెస్ అయితే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇవన్నీ కూడా టేస్ట్, హెల్త్కి హెల్త్, ఇంకా స్కిన్కి మంచి బెనిఫిట్స్, ఇంకా వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మన వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 7 వెజిటబుల్ జ్యూసెస్లో ఫస్ట్ వచ్చేసి క్యారెట్, ఇంకా పుదీనా, లెమన్తో చేసుకుంటున్నాను అనమాట. సో క్యారెట్ వచ్చేసి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో బేసిక్గా క్యారెట్ వచ్చేసి మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి బోన్ స్ట్రెంత్కి, ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఇంకా మంచి ఫైబర్, ఇంకా విటమిన్స్ ఇవన్నీ అందిస్తుంది. ఇంకా స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. మామూలుగా చిన్నప్పటి నుంచి మనం వినే ఉంటాం కదా, క్యారెట్ తినండి కళ్ళకి మంచివి అని చెప్పేసి. కాబట్టి సో మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వెయిట్ లాస్ కోసమే కాకుండా మనం హెల్దీగా మన బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కూడా ఈ వెజిటబుల్ జ్యూసెస్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి చూసారు కదా, క్యారెట్ ఇంకా పుదీనా, దాంతోపాటు ఆ రెండు మిక్సీకి పట్టేసి దాన్ని ఇట్లా బాగా ప్లెయిన్గా వడకట్టేసి ఇట్లా గ్లాసుకి తీసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి లెమన్ పిండుకుంటున్నాను. లెమన్ ఎందుకు అంటే మనకి టేస్ట్ యాడ్ చేస్తుంది, ప్లస్ మనకి ఆకలి లేకుండా కాపాడుతుంది అనమాట. అంటే ఎక్కువసేపు మనకి ఆకలి లేకుండా చూసుకుంటుంది. కాబట్టి మనం వేరే దేని మీద అంటే ఇంకేదో ఫుడ్ తినాలి, ఇంకేదో ఎక్కువ స్నాక్స్ తినాలి అనే ఒక ఫీలింగ్ లేకుండా ఇదైతే హెల్దీగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో అందుకని లెమన్ కన్సిడర్ చేసుకోండి. సెకండ్ జ్యూస్ వచ్చేసి కీరా. ఇది బేబీ కుకుంబర్ అంటారు కదా, సో దాంతో అనమాట. ఇది వచ్చి కుకుంబర్ కీరా అనమాట. దీన్ని చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను. సో బేసిక్గా మనం ఉప్పు కారం పెట్టుకుని లేదా పెప్పర్తో కూడా తినేస్తాం కదా ఇలాగా, అలా కాకుండా జ్యూస్ ఎలా చేసుకుంటున్నాను చూడండి. సో ఇది వచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. సో ఇది వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇందులో అసలు క్యాలరీసే ఉండవు, చాలా నల్లు ఉంటాయి, అంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు. మనకి ఇంకా స్టమక్ ఫుల్ ఫీలింగ్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. దీంట్లో వచ్చేసి నేను ఏది యాడ్ చేయలేదు, కానీ మీరు కావాలంటే ఒక చిన్న ఇంచు అల్లం ముక్క లేదా కొత్తిమీర లేదా పుదీనా ఇవన్నీ కలిపి వేసి చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. దాంతోపాటు లేదా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే ప్లెయిన్గా ఇది తీసేసుకొని దీన్ని బాగా వడకట్టేశాను. ఇందులో వచ్చేసి మనం వాటర్, మనం ఎంత నీళ్ళు అంటే ఆటోమేటిక్గా అందులో నుంచి కొంచెం వాటర్ వస్తుంది, ప్లస్ మనం కొంత ఎంత నీళ్ళు కావాలో అంత కలుపుకొని దాన్ని ఇంకా ఫిల్టర్ చేసేసుకొని నేను లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. సో లెమన్ వచ్చేసి చెప్పాను కదా వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఇది వెయిట్ లాస్ జర్నీకనే కాదు, మామూలుగా హెల్దీగా మనం అంటే ఒక రోజులో వెజిటబుల్ జ్యూస్ కానీ లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటే చాలా మంచిదని వినే ఉంటారు కదా, సో అలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో నేనైతే లెమన్ పిండేసుకుని ఇందులో కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే మిరియాల పొడి, అంటే ఇది వేయించిన మిరియాల పొడి అనమాట. సో ఇది వచ్చేసి టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా ప్లెయిన్గా ఉంటుంది. కాకపోతే లెమన్ వేసాం కాబట్టి, లెమన్ ఇంకా పెప్పర్ వేసాం కాబట్టి, మామూలుగా నిమ్మ సోడా ఎప్పుడైనా తాగుంటే మీకు ఆ టేస్ట్ తెలుసుంటే ఇది అలా ఉంటుంది అనమాట. సో అది సెకండ్ జ్యూస్. థర్డ్ జ్యూస్ వచ్చేసి చాలా ఫేమస్ జ్యూస్, మీరు ఆల్రెడీ వినే ఉంటారు, ఏబీసీ జ్యూస్ అంటారు కదా. అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ మూడిటితో చేసుకుంటాం అనమాట. దీనికోసం అయితే నేను హాఫ్ యాపిల్, ఒక పెద్ద క్యారెట్, ఒక పెద్ద బీట్రూట్ ఇవి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. యాపిల్కి వచ్చేసి ఆ తొక్క తీసేసాను, అంటే పీల్ ఆఫ్ చేసేసి తీసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం అరగదనమాట, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని చెప్పేసి. సో ఇది వచ్చేసి బాగా బ్లెండ్ చేసేసి బాగా మిక్సీ పట్టేసి కావాల్సినంత వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది చూసారా కలర్ సూపర్ డూపర్ ఉంటుంది. టేస్ట్ కూడా బీట్రూట్, నాకు మామూలుగా ఇంతకుముందు బీట్రూట్ నచ్చేది కాదు, కానీ ఈ టేస్ట్కి బాగా అడిక్ట్ అయిపోయి నేను ఈ మధ్య బీట్రూట్ ఎక్కువ కన్సిడర్ చేసుకుంటున్నాను వెయిట్ లాస్ జర్నీలో. సో ఇది వచ్చేసి చూసారు కదా కలర్ ఎంత బాగుందో. ఏబీసీ జ్యూస్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఇందులో మీకు స్వీట్నెస్ కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎందుకు క్యాలరీస్ అనుకుంటే మీరు దీన్ని స్వీట్ గా కాకుండా ఇట్లా కొంచెం నిమ్మరసం కలుపుకొని పుల్లగా అయినా తాగొచ్చు అనమాట. సో నేనైతే లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే హనీ లేదా మీరు మిక్సీ పట్టించేటప్పుడే ఒక 2 లేదా 3 ఖర్జూరాలు అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో అది స్వీట్ గా ఉంటుంది అనమాట తాగడానికి. సో ఇప్పుడు అందులో యాపిల్ యాడ్ చేసాం కాబట్టి ఇది మామూలుగానే స్వీట్ గా ఉంటుంది. యాపిల్ ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తాయి కాబట్టి సో ఓవరాల్ గా జ్యూస్ స్వీట్ గా ఉంటుంది. కానీ నేనైతే ఇందులో లెమన్ యాడ్ చేస్తున్నాను. సో లెమన్ తో తీసుకుంటున్నాను. మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోండి, లేదంటే డేట్స్ వేసి మిక్సీ పట్టించేటప్పుడు డేట్స్ వేసేయండి. సో అదైతే స్వీట్ గా వస్తుంది. సో ఇది ఏబీసీ జ్యూస్, మీరు చాలా సార్లు వినే ఉంటారు, చాలా ఫేమస్ జ్యూస్. ఇందులో యాపిల్, ఇంకా బీట్రూట్, క్యారెట్ 3 ఉండడం వల్ల ఏంటంటే మనకి మంచి ప్రోటీన్ ఇంకా ఫైబర్, చాలా తక్కువ క్యాలరీస్ కే మనకి జ్యూస్ రెడీ అనమాట. సో ఇది హ్యాపీగా ప్రతిరోజు కూడా తాగొచ్చు ఏబీసీ జ్యూస్. నేనైతే 7 days కి జ్యూసెస్ చూపించాను కదా, అందులో
ఇది థర్డ్ జ్యూస్ అనమాట, అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ జ్యూస్ వచ్చేసి సింపుల్ అండ్ ప్లెయిన్ గా నేను కుకుంబర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. కుకుంబర్ తెలుసు కదా, కీరా మామూలు పెద్దగా మామూలు సైజు ఉంటుంది కదా అదనమాట. దాన్ని ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోకి మామూలుగా కుకుంబర్ వచ్చేసి పెద్దగా టేస్ట్ ఉండదు, అంటే ప్లెయిన్ గా వాటర్ లాగే ఉంటది, కొంచెం చప్పగా ఉంటది. సో అందుకని చెప్పేసి నేను కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. చెప్పాను కదా, మీరు కావాలంటే ఏ జ్యూసెస్ లో అయినా సరే కొత్తిమీర, కొంచెం అల్లము ఇవి కలుపుకొని ఇంకా పెప్పర్ కొంచెం వేసుకొని లెమన్ కలిపేసుకుంటే ఇంక ఏదైనా తాగేయచ్చు. చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తాయి అవన్నీ. వెయిట్ లాస్ జర్నీలో మనకి పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇవి. లేదా మామూలుగా మన స్కిన్ కూడా చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. అంటే స్కిన్ బాగా మాయిశ్చర్డ్ గా ఉండడానికి ఈ వెజిటబుల్ జ్యూసెస్ అన్ని బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే హెయిర్ లాస్, అంటే జుట్టు ఊడిపోతుంటాయి కదా, సో అది ఊడిపోకుండా డ్రైనెస్ లేకుండా హెల్దీగా స్మూత్ గా షైనీగా కూడా హెల్ప్ చేస్తాయి ఉండడానికి ఇవి. కాబట్టి వెజిటబుల్ జ్యూసెస్ వచ్చేసి సో రోజు ఏదో ఒక రకమైన వెజిటబుల్ జ్యూస్ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మన డైట్ లో ఇది ఒకటి పార్ట్ గా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి కీరా కొత్తిమీరతో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది మామూలుగానే ఇంకా మిక్సీ పట్టించేసి ఇందులో కావాల్సినంత వాటర్ వేసేసి బాగా ఇట్లా కలిపేసుకొని, సో ప్యూర్ గా అంటే బాగా ఫిల్టర్ చేసేసి ఇది బాగా ఇందులో నుంచి మొత్తం తీసేయాలి, ఇంకా ఓన్లీ పిప్పే మిగలాలి. సో అంత బాగా దాన్ని ఫిల్టర్ చేసేసి ఒక గ్లాస్ లోకి తీసేసుకోవాలి. సో చూసారా కలర్ ఇంత బాగుందంటే, ఇట్లా గ్రీనిష్ గా చూసిందే నాకైతే అసలు మొత్తం ప్రపంచం అంతా హెల్దీగా కనిపించింది నాకు. సో అదనమాట ఇది. సో ఇదేంటిది, కీరా ఇంకా కొత్తిమీరతో చేసుకున్న జ్యూస్. ఇది ఫోర్త్ వన్, అంటే 4వ జ్యూస్ అనమాట. ఇంకా 3 ఉన్నాయి 7 days కి సంబంధించినవి. ఇందులో నేను ఏం చేశాను, కీరా కొత్తిమీర దాంతో పాటు కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. అన్నిట్లో లెమన్ యాడ్ చేయాలంటే అలా ఏం కాదు, మీ దగ్గర లెమన్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అలా అయినా తాగేయచ్చు. ఫస్ట్ లో జ్యూసెస్ అన్ని తాగడానికి కష్టంగానే ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్ అయితే స్వీట్ గా ఉంటాయి, కానీ ఆ వెజిటబుల్ జ్యూసెస్ అన్ని కొంచెం చప్పగానో లేకపోతే ఒగరగానో అట్లా ఉంటాయి. కొంచెం అలవాటు అయితే ఈజీగానే తాగేయచ్చు. నేనైతే పైన కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఇది కొంచెం మంచి ఒక లెమన్ సోడా ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి. ఇంతకు ముందు కూడా చూసారు కదా, బేబీ కుకుంబర్ లో కూడా సేమ్ కాంబినేషన్ తోనే చేసుకున్నాను. సో ఇది కూడా అంతే అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే సో టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో అది మరి 4th జ్యూస్. ఈ 7 వెజిటబుల్ జ్యూసెస్ లో 5వది వచ్చేసి సొరకాయ అనమాట. ఈ సొరకాయ వచ్చేసి వెయిట్ లాస్ లో ద బెస్ట్ వెజిటబుల్ అండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి క్యాలరీస్ ఉండవు, ఒట్టి వాటర్ తో సమానం ఇంక ఇది. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మనము హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వాటర్ ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు మనకి కడుపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట, తొందరగా ఆకలి వేయదు. కాబట్టి సొరకాయ వచ్చేసి వెయిట్ లాస్ లో ఎక్కువ సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, నేనైతే సొరకాయని ప్లెయిన్ గా తీసుకున్నాను. దాన్ని మిక్సీ పట్టించేస్తే అది కొంచెం కలర్ ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది అనమాట. సో ఇందులోకి వచ్చేసి వేరే ఏమి యాడ్ చేయలేదు, మీకు కావాలంటే అల్లం యాడ్ చేసుకోండి, సూపర్ గా ఉంటది. సో ఇందులోకి వచ్చేసి లెమన్ పిండుకుంటున్నాను జస్ట్, వేరే ఏమీ మిక్సీ పట్టించలేదు. లెమన్ వచ్చేసి మోస్ట్లీ అన్ని జ్యూసెస్ లోనూ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది లెమన్. అదే కాకుండా చెప్పాను కదా, ఆకలిని కంట్రోల్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మన హెయిర్ కి స్కిన్ కి చాలా మంచిది. మామూలుగానే మనం రోజులో ఎంతో కొంత సిట్రస్ తీసుకోవాలి కాబట్టి, విటమిన్ సి తీసుకోవాలి కాబట్టి నేను అది వచ్చేసి ఇట్లా లెమన్ టైప్ లోనో అట్లా తీసుకుంటూ ఉంటాను అనమాట. సో అది నెక్స్ట్ 6th 6వ జ్యూస్ వచ్చేసి ఏంటంటే ఆమ్లా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. నెల్లికాయలు అంటారు కదా, చెప్పాను కదా మనం సి విటమిన్ ఏదో రకంగా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఒకటి లెమన్ అయినా వాడతాను, లేదా ఇట్లా నెల్లికాయలైనా వాడతాను. నెల్లికాయలు ఒక 4 తీసుకొని ఇంకా క్యారెట్ ఒక 2-3 తీసుకున్నాను పెద్ద సైజువి. సో దాన్ని చిన్న చిన్న ముక్కలకి వేసేసి, ఇది కొంచెం ఒగరుగా ఉంటది కాబట్టి నెల్లికాయలు అసలే అలవాటు లేని వాళ్ళైతే తాగడం కష్టము, అలవాటు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తాగేయచ్చు. ఇందులోకి నేను డేట్స్ కొన్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే అందులో ఉన్న ఆ గింజను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టించేసాను. సో ఇది వచ్చి ఇందులోకి కొంచెం చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను నేను. చియా సీడ్స్ కూడా వెయిట్ లాస్ జర్నీలో చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో మీరు అన్ని జ్యూసెస్ లో కూడా ఈ చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్క వెరైటీలో చూపిస్తున్నాను, మామూలుగా నేను ఫాలో అయ్యేవి. సో మీరు వారం మొత్తానికి ఏం తాగాలా, ఏ వెజిటేబుల్ జ్యూస్ తాగాలా అని వెతుక్కోకుండా జస్ట్ ఈ వీడియోలో ఏదో ఒకటి చూస్ చేసుకున్నారా, ఆ రోజుకి అది ప్రిపేర్ చేసేసుకున్నారా, హ్యాపీగా తాగేశారా. సో అదనమాట. ఫైనల్ గా 7th జ్యూస్ వచ్చేసి మళ్ళీ కీరా ఇంకా క్యారెట్ తీసుకున్నాను. సో ఇట్లా మీరు మార్చి ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి క్యారెట్ ఇంకా కీరా వచ్చేసి ఒకటి పెద్ద దాంట్లో సగం తీసుకున్నాను, ఒక క్యారెట్ పెద్దది తీసుకున్నాను.
వీటితో పాటు నేను డ్రై నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో కొన్ని బాదాము ఇంకా ఎండు ద్రాక్ష ఇవన్నీ వేస్తున్నాను. సో మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చు. సో ఇది వచ్చి కొంచెం స్మూదీ లాగా కూడా చేసుకోవచ్చు, జ్యూస్ లాగా కాకపోయినా. సో దీని అన్నింటినీ కలిపి నేను మిక్సీ పట్టిస్తున్నాను. దీంట్లో వచ్చేసి కొంచెం స్వీట్నెస్ కోసం డేట్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో డేట్స్ బాగా స్వీట్నెస్ యాడ్ చేస్తాయి. మనం హనీ వేయడం కంటే డేట్స్ యాడ్ చేసుకోవడం చాలా మంచి చాయిస్. సో ఇది వచ్చేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇది చూసారా కలర్ ఎంత స్మూదీ థిక్ గా వచ్చింది, ఎందుకంటే డ్రై నట్స్ వేసాం కాబట్టి కొంచెం థిక్ గా వచ్చింది అనమాట. సో అది మరి 7 days కి సరిపడా 7 types ఆఫ్ వెజిటబుల్ జ్యూసెస్ చూపించేశాను కదా. వీడియో ఎలా అనిపించింది, ఏమైనా యూస్ఫుల్ గా అనిపించుంటే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్స్ వచ్చి మన వీడియోస్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.